ధర్మో రక్షతి. అన్నింటికంటే ధర్మము సర్వశ్రేష్టమైనది. ధర్మం అన్ని వేళలా ఒకేలా ఉండదు. అందరికీ ఒకే రకంగా ఉండదు. ఈ ధర్మ విషయంలో గొప్ప గొప్ప మేధావులు, జ్ఞానులు తబ్బిబ్బులు పడుతుంటారు. ఉదాహరణకు, ఒక ఇంటి యజమాని తన భార్యతో సంభాషించేటప్పుడు భర్త ధర్మము, అదే కుమారునితో ఉన్నప్పుడు తండ్రి ధర్మము, సోదరునితో ఉన్నప్పుడు సోదర ధర్మము, కార్యాలయానికి వెళ్లి పనిచేయుచున్నప్పుడు ఉద్యోగ ధర్మము, ఇంటికి ఎవరైనా అతిథులు, పూజనీయులు, జ్ఞానులు వచ్చినప్పుడు గృహస్థాశ్రమ ధర్మము, వానప్రస్థాశ్రయం స్వీకరిస్తే వానప్రస్థ ధర్మము. అలా ధర్మము అనేది దేశకాల పరిస్థితులను బట్టి ఎప్పటికప్పుడు మారుతుంది. భారత యుద్ధములో అశ్వత్థామ ఉప పాండవులను నిద్రపోతుండగా సంహరిస్తాడు. అప్పుడు అర్జునుడు వెళ్లి అశ్వత్థామను బంధించి తీసుకొని వచ్చి ద్రౌపదికి అప్పగించినప్పుడు తల్లి ద్రౌపది ఏమంటుందో చూడండి. కడుపు కోతతో పుత్రశోకముతో విలవిల్లాడుచున్న ద్రౌపది తన పుత్రశోకమునకు కారకుడైన అశ్వత్థామను చూచి, గురుపుత్ర, విప్రోత్తమ, మీరు పాండవుల గురుపుత్రులు. పాండవులు వారి పరమ పూజ్య గురువు గారిని మీలో చూచుకొనుచున్నారు. నా బిడ్డలు ఉప పాండవులు చిన్ని పాపలు. నిద్రపోచున్న వారిని చంపడానికి నీకు చేతులు ఎలా వచ్చాయి? నిన్ను బంధించిన వాడు అర్జునుడని అశ్వత్థామ తల్లి గురుపత్ని ఎంత భయపడుచున్నారో, పుత్రశోకము ఎలాంటిదో ఎలా ఉంటుందో నేను అనుభవించుచున్నారు. ఆ పుత్రశోకము గురుపత్నికి కలగకూడదని ఆ సాధ్వీమ తల్లిది ఎంత ధర్మవర్తనో చూడండి. ఇతరులు మన పట్ల ఎలా ప్రవర్తిస్తే మనకు బాధ కలుగుతుందో అలాంటి పనులు, ప్రవర్తన మనము ఇతరుల పట్ల చేయకుండా ఉండడం కంటే గొప్ప ధర్మము వేరొకటి లేదని ధర్మ విషయములను వివరించి అశ్వత్థామను తీసుకెళ్లి గురుపత్నికి అప్పగించమని పాండవులను శ్రీకృష్ణుని ప్రార్థిస్తుంది. చూచారా, అంతటి బాధలో అంతటి కడుపు కోత అనుభవించుచూ కూడా ధర్మమే మాట్లాడింది తల్లి ద్రౌపది అమ్మవారు. శ్రీరామచంద్రమూర్తి రావణాసురుడితో యుద్ధము చేయుచున్నప్పుడు రావణాసురుడు బాగా అలసిపోయాడు. ఆ సమయానికి యుద్ధ విరామ సమయము కూడా కావడముతో శ్రీరాముడు, రావణ, ఈ రోజు వెళ్లి రేపు రా అని యుద్ధ విరామము ప్రకటన చేస్తాడు శ్రీరామచంద్రుడు. ఎందుకనగా ఈ రాత్రికైనా రావణాసురునికి జ్ఞానోదయమైతే రావణాసురుడు బ్రతికి సీతమ్మ వారిని రాముల వారికి అప్పగించి శరణార్థిని అంటాడేమోనని శ్రీరామచంద్రుల వారు ఒక్క అవకాశం ఇచ్చారు. అదే ధర్మము. తన భార్యను అపహరించిన వానికి కూడా మారడానికి, తన తప్పును తను తెలుసుకోవడానికి అవకాశం ఇచ్చి ధర్మమునకు నిలబడిన మహాపురుషుడు శ్రీరామచంద్రమూర్తి. అందుకొరకు రామాయణము, మహాభారతము, భాగవతము చదవాలి, చదివించాలి, వినాలి, వినిపించాలి. మన పిల్లలకు మన వారసత్వ సంపదగా అందివ్వాలి. ధనము, బంగారము, భూములు సంపదలుగా ఇచ్చినా అవి వారి జీవిత కాలము శాశ్వతముగా ఉంటాయన్న గ్యారంటీ లేదు. కానీ మన సంస్కృతి, సాంప్రదాయములు, సనాతన ధర్మములు, భగవద్భక్తి ఇంతవరకు ఎవరిని పాడు చేసిన దాఖలాలు లేవు. ఆపద్ధర్మం ఉంది చూశారు. జీవితం నడవడం కష్టమైనప్పుడు సత్కర్మకు దోషం కలగకుండా ఏ పని చేసినా దోషం లేదు. అది ధర్మ విరుద్ధం కాదు. కానీ నిరంతరం ఆపద్ధర్మాన్ని అనుసరించడం, ఆశ్రయించడం మంచిది కాదు. ధర్మ మార్గమున ఏది లభించినా పరమ ప్రీతితో స్వీకరించాలి. మానవునికి నిద్ర రాకపోవడానికి విదురుల వారు 4 కారణములు చెప్పినారు. 1. బలవంతులతో వైరం తెచ్చుకున్నా. 2. పరుల సంపదను అపహరించిన. 3. పరుల సంపదలను అపహరించాలనుకున్నా. పరుల సంపదను చూచి ఈర్ష్య చెందిన. 4. పరస్త్రీని పొందు కోరుకున్నా. ఈ 4 కారణములు తప్ప నీతి శాస్త్రములో మానవ మాతృలకు రాత్రి యందు నిద్ర పట్టకపోవడానికి వేరే కారణాలు చూపలేదు.